గంజాయి తరలిస్తున్న ఇద్దరు యువకులను జగిత్యాల జిల్లా ధర్మపురి పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి 2 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. స్థానిక పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డీఎస్పీ రఘుచందర్ కేసు వివరాలు వెల్లడించారు. ధర్మపురి మండలానికి చెందిన చందు, వెంకటేష్ అనే ఇద్దరు యువకులు జల్సాల కోసం గంజాయి విక్రయించేందుకు వెళ్తుండగా పట్టణ శివారులోని హెచ్పి బంకు సమీపంలో అదుపులోకి తీసుకున్నట్టు తెలిపారు. వీరి నుంచి 2 కేజీల గంజాయితో పాటు 2 బైకులు, 2 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్టు వెల్లడించారు. ఈ సమావేశంలో ధర్మపురి సిఐ రామ్ నరసింహారెడ్డి, ఎస్ఐ ఉదయ్ కుమార్, వెల్గటూర్ ఎస్ఐ ఉమాసాగర్, బుగ్గారం ఎస్ఐ శ్రీధర్ రెడ్డి, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. రాయపట్నం రోడ్కు వెహికల్ చెకింగ్ చేస్తుంటే హెచ్పి పెట్రోల్ బంక్ దగ్గర 2 వ్యక్తులు అనుమాన పరిస్థితిలో 2 మోటార్ సైకిల్ వస్తుంటే వాళ్ళని ఆపి తనిఖీ చేయగా ఏంటంటే వాళ్ళ దగ్గర గాంజా దొరికింది. 2 కిలోలు ఇద్దరి దగ్గర కలిపి 2 కిలోల గాంజా దొరికింది. దీంతో వారిని అదుపులోకి తీసుకొని విచారించి వాళ్ళ దగ్గర ఉన్న సెల్ ఫోన్లు, మోటార్ సైకిల్ స్వాధీనం చేసుకోవడం జరిగింది. వీళ్ళు విచారణలో భాగంగా ఏంటంటే బత్తిని చందు, వయసు 23 సంవత్సరాలు, ముదిరాజు, తండ్రి రాయపట్నం. తర్వాత గొల్ల వెంకటేష్, గొల్ల వెంకటేష్ ఇద్దరు నిధులు పట్టుకోవడం జరిగింది. వీళ్ళు కరీంనగర్లో బత్తిని చందు మరియు గొల్ల వెంకటేష్ వీళ్ళిద్దరు రాయపట్నం. ఈ రాయపట్నం గ్రామంకి వెళ్ళి కరీంనగర్లో రాము అనే వ్యక్తి దగ్గర ఈ 2 కిలోల గాంజాయి డబ్బులు పెట్టి కొనుక్కొని రావడంతో మాకు ఇన్ఫర్మేషన్ మీద వెహికల్ చెకింగ్లో పట్టుకున్నాము. ఇతడు ఈ బత్తిని చందు అనేటోడు, అతని మీద గతంలో కూడా విజయనగరం జిల్లాలో కేసు అయి ఉన్నది. గతంలో కూడా గాంజా కేసులో అరెస్ట్ కాబడ్డాడు. తర్వాత ఇతడు గాంజాకి అలవాటు పడి